హాయ్ అండి. హై నెక్ బ్లౌజ్ సైజు 39ని ఆఫ్ చేసుకుంటే 4 భాగాలు చేసుకుంటే మనకి 7.5 వచ్చింది. 7.5కి మనం 4 భాగాలు చేసాం కదా. 7.5 1 ఇంచ్ డాటు, 2 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు చూసుకోవాలి. బ్లౌజ్ పొడవు మనకి ఎంత వచ్చింది? 14కి మనం 1 ఇంచ్ కలుపుకోవాలి. కిందని 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్ ఖర్చు పోద్ది కదా. మనం ఇప్పుడు 1 ఇంచ్ పెంచుకున్నాం. 14కి 15 పెట్టాను. చూసారు కదా, 14కి 1 ఇంచ్ పెంచుకుంటే 15. ఇప్పుడు చెస్ట్ లూజ్, నడుము లూజ్ చూసిన తర్వాత హై నెక్ బ్లౌజ్ కానీ బోట్ నెక్ బ్లౌజ్ కానీ ఏదైనా సరే ముందు మనం నడుము లూజ్ చూసిన తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు మనకి 7.5 వచ్చింది. 7.5కి 2 ఇంచ్ కలుపుకుంటే 8.5, 9.5 మనకి చెస్ట్ లూజ్ వస్తుంది. మనకి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 9.5. చెస్ట్ లూజు 9.5. ఇప్పుడు ఈ 9.5 నుంచి మనము నెక్కి షోల్డర్కి మెజర్మెంట్ తీసుకోవాలి. నెక్కి షోల్డర్కి మెజర్మెంట్ తీసినప్పుడు చూసారు కదా, ఈ 9.5లో హాఫ్ ఎంత ఫోల్డింగ్ చేసి ఇలా టేప్తో ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి కరెక్ట్గా 4.5 ఇలా 4.30 వచ్చింది. 4.30కి ఒక గీత తగ్గించి వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు ఇది హై నెక్ బ్లౌజ్కి ఏం చేయాలి? ఎప్పుడైనా సరే మనకి నెక్ చెస్ట్ లూజ్ ఎంత వచ్చిందో చెస్ట్ లూజ్లోంచి మనం ఆఫ్ చేసుకుంటే 4.5కి ఒక గీత ఎక్స్ట్రా ఉందంటే తక్కువ 5 అనుకోండి. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు హై నెక్ బ్లౌజ్ కాబట్టి మనం ఇప్పుడు 2.5 ఎక్స్ట్రా పెంచుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? 7.5కి కరెక్ట్గా నెక్కి షోల్డర్కి కూడా 7.5 వచ్చింది. చంకదింపు కూడా మనం కరెక్ట్గా 7.5 పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు 7.5 తీసుకున్నాం కదా. ఈ 7.5కి కరెక్ట్గా తీసుకొని ఇప్పుడు నెక్కి షోల్డర్కి మనం 3.5 నెక్కి తీస్తున్నాను. షోల్డరు 4. ఇప్పుడు హై నెక్ బ్లౌజ్ కానీ బోట్ నెక్ బ్లౌజ్ కానీ ఏదైనా సరే హై నెక్కి బోట్ నెక్కి కాలర్ నెక్కి వీటికి మనం 1/2 ఇంచి మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా 1/2 ఇంచి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 1/2 ఇంచి మళ్ళీ ఖర్చులో పోద్ది షోల్డరు జాయిన్ చేసినప్పుడు. చూసారు కదా, ఇప్పుడు ఇది చిన్న బ్లౌజ్ సైజ్ కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 1.5 ఇలా 1.5 తీసుకొని 1.5 నుంచి ఇలా కరువు స్కేల్తో కరువు తీసుకొని చూసారు కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత వచ్చింది? 7.5. ఇప్పుడు 7.5 కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి చూసుకోవాలి. చూసారు కదా, నాకు కరెక్ట్గా 7.5 వస్తుంది.
ఇది అసలు 2 ఇంచి ఖర్చు. చూసారు కదా బ్యాక్ పార్ట్. ఇప్పుడు నెక్ విడుతూ మనకి బాగా హై నెక్ కావాలంటే హై నెక్ తీసుకోవచ్చు, లేదనుకుంటే ఒక 2 ఇంచి మనం తగ్గించుకోవచ్చు. ఇలా కరు స్కేల్తో మనము చిన్న 30 ఇంచి, ఇలా 30 ఇంచులో మనం డ్రాయింగ్ గీసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసారు కదా. ఇలా బ్యాక్ పార్ట్ని సెట్ చేసుకొని ఫ్రంట్ మనకి షేప్ బెల్ట్ కుట్టమన్నారండి. ఇప్పుడు 2 ఇంచి ఫోల్డింగ్ చేసుకున్నాం. 2 ఇంచి ఫోల్డింగ్ చేసుకొని ఇది ఎలా ఉందో అలా మొత్తం డ్రాయింగ్ గీసుకోవాలి. చూసారు కదా. ఇది ఎలా ఉందో అలా మొత్తం డ్రాయింగ్ గీసుకొని ఇది తీసేయాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో చూద్దాం. ఫ్రంట్ నెక్ 7 చూసారు కదా. ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇలా తీసుకుంటే 7 వచ్చింది. సెవెన్కి మార్కింగ్ తీసాం. ఇప్పుడు ఫ్రంట్ చూడండి. ఫ్రంట్ మనము ఇప్పుడు ఎంత ఉందో ఇలా మార్కింగ్ చేసుకొని దానికి 1.5 కలుపుకోవాలి. చూసారు కదా. మనకి ఎంత వచ్చిందో అంత తీసుకొని దానికి 1.5 కలుపుకుంటే మనకి ఫ్రంట్ వస్తుంది. ఇప్పుడు బ్లౌజ్లోని ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర ఇలా మధ్యలో పట్టుకొని ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి మనం ఇలా కొలుసుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదులుకోవాలి. పైన 1/2 ఇంచ్ వదులుకొని మనం ఇలా చూసుకుంటే పొడవు వస్తుంది. చూసారు కదా. ఇక్కడికి వచ్చింది. అసలు 1/2 ఇంచ్ ఖర్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనము 3 తీసుకుంటున్నాం. 3 తీసుకుంటున్నాం ఖర్చు 1/2 ఇంచ్ మన డాట్స్కి. డాట్ సైజు 2 ఇంచ్, డాట్ పొడవు 3.5.
ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మన డాట్ పొడవు కూడా 3.5. ఇప్పుడు కిందన 1/2 ఇంచు పైన 1/2 ఇంచు వదిలేసుకుంటే మధ్యలో ఎంత వస్తుందో చూసుకుంటే కరెక్ట్గా 3.5 మనం ఆఫ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? కరెక్ట్గా మనకి పాతొక్కువ 2. ఈ పాతొక్క 2కి మనము కరెక్ట్గా ఖర్చు ఉంది కదా ఆల్రెడీ ఇక్కడ, మన ఖర్చులో పోద్ది. ఇప్పుడు మనం ఎంత పెట్టుకోవాలి? డాట్ పొడవు 3 ఇంచెస్. డాట్ పొడవు 3 ఇంచెస్. ఇక్కడ 1/2 ఇంచు, ఇటో 1/2 ఇంచు. చూసారు కదా, ఇటో 1/2 ఇంచు, ఇటో 1/2 ఇంచు తీసుకుంటే వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్, ఇది ఫ్రంట్ నెక్, బోట్ నెక్ కాబట్టి హై నెక్ కాబట్టి మనం 1.5 మార్జిన్ తీసుకొని కరువు స్కేల్తో మనం ఇలా కరువు తీసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ మనం ఇలా 1.5 నుంచి కరువు తీసుకోవాలి. ఇప్పుడు